కార్మిక హక్కుల పరిరక్షణకై జూలై 9వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక జూట్ మిల్ వద్ద ప్రారంభమై గడియార స్తంభం మార్కెట్, అలాగే పాత బస్టాండ్ సెంటర్, కర్రెల వంతెన, పవర్పేట రైల్వే స్టేషన్, ఆర్ఆర్పేట పార్క్, ఫైర్ స్టేషన్ మీదుగా బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్ వీడియో ప్రసాద్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బి వెంకట్రావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ 9వ తేదీ జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు సమ్మె ద్వారా హెచ్చరిక జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా 30 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, కార్మిక హక్కుల్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తా ఉన్నది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులకు ఉరితాళ్లుగా మారాయి. సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు. ప్రపంచ కార్మిక వర్గం 8 గంటల పని దినం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి 8 గంటల పని దినం ఈరోజు 12 గంటలు, 14 గంటలు అమలు కాబోతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక చట్టాల్లో తీసుకొస్తున్నటువంటి మార్పులకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం ఐక్యమై రేపు జూలై 9వ తేదీన సార్వత్రిక కోడ్లు రద్దు చేయాలని ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమర శంఖం పోరాబోతున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం స్వచ్ఛందంగా సమ్మెలోకి పాల్గొబోతున్నారు. ఖబర్దార్ మోడీ షా, కార్మిక వర్గం జోలికొస్తే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు. చరిత్ర గాంచినట్టు కార్మిక వర్గం 1886లో చికాగో అమర వీరుల వీరత్వాన్ని పొందినటువంటి భారతదేశ కార్మిక వర్గం ఖబర్దార్. ఆదానికి, అంబానీకి అప్పచెప్పే ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా 4 లేబర్ కోడ్లను బేషరతుగా రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. ప్రజల ఆస్తికి రక్షణగా ఉండాలి. అంతేగాని ఆదానికి, అంబానీకి చట్టాలని మార్పు చేసి లేబర్ కోడ్లు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనివల్ల కార్మిక వర్గం భవిష్యత్తులో బానిసలుగా మారిపోతారు. చట్టాలు లేకుండా, హక్కులు లేకుండా వెట్టి జాగ్రత్త చేయాల్సి వస్తుంది. దీనికి నిరసనగా జరిగేటువంటి ఈ దేశవ్యాప్త సమ్మె ఈరోజు 10 గంటలు పెంచడం కోసం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని, సంపదని కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకి అప్పచెప్పడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొస్తుంది. నరేంద్ర మోడీ బాటలోనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా